మనలో చాలామందిమే గతాన్ని ఒక బరువులా మోస్తూనే ఉంటాం కదండీ. కొన్ని జ్ఞాపకాలు మనకు బలాన్నిస్తాయి, కానీ కొన్ని మాత్రం మనల్ని వెనక్కి లాగేస్తుంటాయి. సరే, ఈరోజు మనం ఏలారారాళ్ల కథ గురించి తెలుసుకుందాం. ఈ కథలో జ్ఞాపకాల బరువును ఎలా అర్థం చేసుకోవాలి, అనవసరమైన భారాన్ని వదిలించుకొని స్వేచ్ఛగా ఎలా బతకాలో చూద్దాం. ఇదో ఆసక్తికరమైన ప్రశ్న. మనం మన జ్ఞాపకాలను మోస్తున్నామా, లేక అవే మనల్ని మోస్తున్నాయా? ఆలోచించాల్సిన విషయమే కదా. అసలు మన జీవితాన్ని నడిపించేదెవరు, మనమా లేక మన గతానుభవాలా? ఏలారా కథలో దీనికొక అద్భుతమైన సమాధానం దొరకబోతోంది. సో, ఈ కథలోని ముఖ్యపాత్ర పేరు ఏలారా. ఆమె తన జీవితాంతం ఒక పెద్ద, బరువైన రాళ్ల సంచిని వీపుమీద మోస్తూ ప్రయాణిస్తూ ఉంటుంది. చూట్టానికి అవి మామూలు రాళ్లలాగే కనిపిస్తాయి, కాని నిజానికి అవి ఆమె గడిపిన జీవితం, ఆమె దాచుకున్న జ్ఞాపకాల సమాహారమన్మాట. ఆమె నమ్మకమేంటంటే, ఆ సంచిలో ఉన్న ప్రతి రాయి తన జీవితంలో జరిగిన ఒక ముఖ్యమైన సంఘటనకు గుర్తు. వాటిని గనక వదిలేస్తే తన గతాన్ని, తన గుర్తింపునే కోల్పోతానేమో అని ఆమె బలంగా నమ్మేది. ఎవరైనా వచ్చి ఆ బరువేంటి అని అడిగితే ఏలారా ఎప్పుడూ ఒకే మాట చెప్పేది. ఆమె దృష్టిలో గతాన్ని మోయడం భారం కాదట, అదొక బాధ్యత. జీవితంలో ఎదురైన మంచి చెడుల అన్నింటినీ స్వీకరిస్తేనే అది ఒక సంపూర్ణ జీవితం అవుతుందని ఆమె గట్టిగా నమ్మేది. అయితే ఇక్కడ మనం ఒక ఆసక్తికరమైన విషయం గమనించాలి. ఏలారా తన జ్ఞాపకాల్ని ఊరికే మోయట్లేదు, వాటిని చాలా పద్ధతిగా వేరుచేసింది. ఆమెకు మంచి జ్ఞాపకం, చెడు జ్ఞాపకం అనే తేడా లేదు. ప్రతి జ్ఞాపకానికి ఒకే విలువ ఇచ్చింది. ఉదాహరణకు, ఆనందంగా గడిపిన క్షణాలకి, అందమైన రోజులకి గుర్తుగా నునుపైన రంగురంగుల అగేట్రాళ్లను ఎంచుకుంది. అదే సమయంలో తాను ఎదుర్కొన్న కష్టాలకి, నేర్చుకున్న కఠినమైన పాఠాలకి గుర్తుగా గరుకుగా ఉండే నల్లటి అగ్నిపర్వతపురాళ్లను కూడా అంతే జాగ్రత్తగా దాచుకుంది. అంటే ఆమెకు సంతోషం ఎంత ముఖ్యమో ఆ బాధ నుంచి నేర్చుకున్న పాఠం కూడా అంతే ముఖ్యమన్నమాట. ఏలారా ప్రయాణమిలా సాఫీగా సాగుతుండగా ఆమె జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశిస్తాడు. అదొక అనూహ్యమైన మలుపు. కయల్ అనే ఒక యువ ప్రయాణికుడు ఆమె మోస్తున్న ఆ బరువు వెనుక ఉన్న అసలు రహస్యాన్ని బయటపెట్టబోతున్నాడు. కాయల్ ఏలారాను చూడగానే ఒక విషయం పసిగట్టాడు. ఆమె వయస్సు వల్ల వంగిపోలేదు, ఆ సంచి బరువే ఆమెను అంతలా కుంగదీస్తోందని అర్థం చేసుకున్నాడు. అతని ఈ పరిశీలనే ఒక కీలకమైన ప్రశ్నకు దారితీసింది. కాయల్ ఆ సంచిలో అట్టడుగున ఉన్న ఒక పెద్ద, ఏ ఆకారమూ లేని గ్రానైట్ రాయిని చూపిస్తూ అడిగాడు. ఈ రాయి మెరవట్లేదు, అందంగానూ లేదు, మరి ఇది ఏ జ్ఞాపకానికి గుర్తు అని. నిజమే, ఆ రాయి అందమైన అగేట్ రాయి కాదు, గరుకైన అగ్నిపర్వతపు ముక్క కాదు, దానికి ఏ ప్రత్యేకతా లేదు, కేవలం బరువు తప్ప. ఆ రాయి మిగతా వాటిలా కానే కాదు, దానికి వెనుక ఓ కథ లేదు, దానితో ముడిపడిన ఏ అనుభూతి లేదు. ఆమె జ్ఞాపకాల సంచిలో అదొక ఖాళీ, కేవలం బరువును మోస్తున్న ఓ అర్థంలేని వస్తువు, అంతే. కాయల్ ఆ ప్రశ్న అడగగానే ఏలారా ఒక్కసారిగా నిశ్చేష్టురాలైపోయింది. ఆశ్చర్యంతో, కాస్త అయోమయంతో. నేను ఇది ఎక్కడ దొరికిందో నాకు గుర్తులేదు అని ఒప్పుకుంది. ఆలోచించండి, తన జీవితాంతం భుజాలపై మోస్తున్న బరువుల్లో ఒక భాగానికసలు అర్థమే లేదని ఆమె మొదటిసారి తెలుసుకున్న క్షణమది. ఆ ఒక్క గ్రహింపు చాలు. అక్కడే ఆ కింగ్స్ పాస్ పైన ఏలారాకు జ్ఞానోదయం కలిగింది. కాయల్ చెప్పిన మాటలు ఆమె ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేశాయి. కాయలన్న ఆ మాట ఈ కథకే ప్రాణం. ఒక జ్ఞాపకం ఇక ఏమాత్రం ఉపయోగపడకపోతే అది నిధి కాదు, భారం. ఎంత శక్తివంతమైన వాక్యం కదా. ఒక జ్ఞాపకం మనకు పాఠం నేర్పట్లేదు, సంతోషాన్నివ్వట్లేదు అంటే అది కేవలం బరువే, అదిక నిధి కాదు, కేవలం ఒక భారం. అంటే ఈ కథ మనకు స్పష్టంగా ఏం చెబుతోందంటే, విలువైన జ్ఞాపకానికి, నిరుపయోగమైన భారానికి మధ్య తేడా తెలుసుకోవాలి. మన ఎదుగుదలకు ఉపయోగపడని, మనకు చిరునవ్వును ఇవ్వని, కనీసం ఒక పాఠాన్ని కూడా నేర్పని ప్రతి జ్ఞాపకం కేవలం ఒక డెడ్ వెయిట్, నిరుపయోగమైన బరువు, అంతే. ఏలారాకు కలిగిన ఈ మార్పు ఒక ప్రక్రియలా జరిగింది. ఫస్టు ఆ రాయికి తన జీవితంలో ఏ స్థానమూ లేదని గ్రహించింది.
ఆ తరువాత దాన్ని వదిలించుకోవాలని బలంగా నిర్ణయించుకుంది. ఇక చివరగా ఆ భారాన్ని ఆ కొండపై నుండి దొర్లించేసి నిజమైన స్వేచ్ఛను పొందింది. ఆ అర్థంలేని రాయిని వదిలేసిన ఆ క్షణంలోనే ఏలారాకు భుజాలు తేలికైపోయినట్టనిపించింది, శారీరకంగా మానసికంగా కూడా. ఆశ్చర్యమేంటంటే సంచిలో ఇంకా వందల రాళ్లున్నాయి, కాని ఆ ఒక్క అర్థంలేని రాయిని వదిలేయగానే సగం బరువు దిగిపోయినట్లు అనిపించింది ఆమెకు. దీన్నే కాగ్నిటివ్ బ్యాగేజ్ అంటారు. అంటే మనసులోని భారం దిగిపోతే శరీరం మీద బరువు కూడా తగ్గుతుంది. చూడండి, ఏలారా కథ కేవలం ఆమెది మాత్రమే కాదు, ఒక రకంగా అది మన అందరి కథ. సరే, ఇప్పుడు ఈ కథ నుంచి మనం మన జీవితాలకు అన్వయించుకోవలసిన ముఖ్యమైన పాఠాలేంటో చూద్దాం. ఈ కథ మొత్తం సారాంశం ఒక్కటే, చాలా స్పష్టంగా ఉంది. నిజమైన బలమంటే గతాన్ని గుడ్డిగా మోయడం కాదు. ఏ జ్ఞాపకాలు మనకు శక్తినిస్తాయో, ఏవి కేవలం భారంగా మారాయో తెలుసుకోవడంలోనే అసలైన వివేకం ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ఆ భారాలను వదిలించుకునే ధైర్యం చేయడంలోనే నిజమైన స్వేచ్ఛ ఉంది. కాబట్టి చివరిగా మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇదే: మన జీవితాల్లో ఏలారా మోసిన ఆ అర్థంలేని గ్రానైట్ రాళ్లలాంటివేమున్నాయి? మనకు తెలియకుండానే ఒక అలవాటుగా మనం మోస్తున్న అనవసరమైన భారాలేంటి? వాటిని గుర్తించి వదిలించుకోడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఆలోచించండి.